ప్రభునందు ప్రియమైన ప్రియ ఫాలో క్రైస్ట్ వీక్షకులందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు బ్రదర్. మధ్యన ఉన్న స్టీఫెన్ మాల్ గారు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత వారం మనం యేసుక్రీస్తు తల్లి అయిన మరియ గారి మీద ఉన్న అపోహలు నివృత్తి అయినాయని నేను అనుకుంటూ ఉన్నాను. చాలామందికి అనేకమైన రకాల డౌట్స్ ఉండవచ్చు. గత వారం విన్న వాక్యాన్ని బట్టి అవన్నీ కూడా మీకు సందేశాలు తొలగాయని నేను అనుకుంటున్నాను. అనుమానాలు అన్నీ కూడా తొలగినాయని నేను అనుకుంటున్నాను. అయితే మరి ఆదాము నుండి చూసుకుంటున్నాం మనం. పాపం అనేది ఆదాము ద్వారా ఈ లోకానికి వచ్చింది. అయితే అక్కడి నుంచి కూడా పాపం అనేది కంటిన్యూ అవుతూ ఉంది. యేసుక్రీస్తు కన్యకు పుట్టడానికి గల కారణం ఏంటి? ఒకవేళ పురుషుని ద్వారా పుడితే పాపబీజం ఏమైనా ఉంటుందా? లేదా ఈ పాపబీజం ఉండకూడదని పరిశుద్ధుడిగా ఆయన కన్యకను ఎన్నుకున్నాడు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి కన్యకు పుట్టడం వల్ల? దీని విషయంలో మా యొక్క వీక్షకులకు సరైన వివరణ ఇవ్వాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, మంచి ప్రశ్న అడిగారు బ్రదరు. మనం మొదటి భాగంలో కన్యక అనేటువంటి మరియకి ఇల్లీగల్ కాంటాక్ట్ ద్వారా యేసుప్రభువు పుట్టాడు అన్నటువంటి దాని మీద మనం జవాబు చూసాం బైబిల్ నుంచి. ఆమె పవిత్రమైనటువంటిది, ఆమె జీవితం కూడా దేవుడు మెచ్చదగినగా ఉన్నట్టుగా మనం చూసాం. అలాగే ఇవన్నీ కూడా అపోహలు. మతోన్మాద వ్యక్తులు యేసుక్రీస్తు వారి వెనక ఉన్నటువంటి ఫాలోయింగ్ని బట్టి నిందేయటానికి ప్రయత్నం చేశారని మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా వాస్తవాలు బైబిల్లో ఉన్నాయి. మనుషులు చెప్తున్నటువంటి అపోహలను మనం నమ్మకూడదు. చాలా అంటే ఆయన వెనక ఉన్న ఫాలోయింగ్ని బట్టి వాళ్ళు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఇది క్లియర్ చేసినా మరొక నింద ఏదో పట్టుకుని అవును ప్రిపేర్ చేస్తుంటారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన వీక్షకులు మొదటి భాగాన్ని అర్థం చేసుకోగలిగారని నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరొక భాగం సహోదరులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు కన్యకు పుట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం విన్నది ఏంటంటే, మనం వాక్య పరిపక్వత లేనప్పుడు ఇప్పటి వరకు ఇంకా ఈ ప్రసంగాల ద్వారా మనం వినేది ఏంటంటే బ్రదరు, యేసుక్రీస్తు వారు జన్మ అనేది ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఎలాంటిది ఉండాలని అంటే, ఆదాము అనేటువంటి మొదటి మనిషి దేవునిచ్చిన ఆజ్ఞని అతిక్రమించి పాపం చేశాడు. అంటే ఆదాము నుంచి ప్రతి మనిషి కూడా పాపం చేస్తూనే ఉన్నాడు. ఆదాము నుంచి పాప బీజం ప్రతి మనిషిలోకి వస్తుంది అని వాళ్ళ ఉద్దేశం. బైబిల్ దాన్ని సమర్థించట్లా. ఆదాము చేసిన పాపం ఆదాము అనుభవించాలి. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమానికి మనమేం బాధపడట్లేదు, అంతే కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆదాము నుంచి ఆ పాప బీజం ప్రతి వాళ్ళకి సంక్రమిస్తుంది. కాబట్టి ఇప్పుడు మానవాళిని రక్షించడానికి ఆ దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడానికి కన్యనే ఎందుకు ఎంపిక చేసుకున్నాడని అంటే, ఆ బీజం అక్కడితో ఆగిపోయింది. ఎక్కడితో ఆగిపోయింది? యేసుక్రీస్తు వారితో ఆగిపోయింది. యేసుక్రీస్తు వారు కూడా ఆదాము నుంచి సంక్రమిస్తున్నటువంటి ఆ బీజం ద్వారానే వచ్చిన వాడు. ఆదాము నుంచి వస్తున్నటువంటి సంక్రమణ ద్వారా వస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు యోసేపు ద్వారా నిజంగా యోసేపు మరియల కలయిక ద్వారా పుడితే అది సెట్ అవ్వదు. ఆ రక్తం సిందించిన ఆ మానవాళి యొక్క పాప ప్రక్షాళన కలిగించదు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఆయన పవిత్రుడిగా ఉండాలి. పవిత్రుడిగా ఉండాలంటే ఆదాము నుంచి వస్తున్నటువంటి బీజం ఆగిపోవాలి. పరలోకం నుంచి ఒక బీజాన్ని పంపించి ఈ లోక సంబంధమైన మనిషితోటి ఉత్పత్తి చేయాలి, మనిషిని పంపించాలి అనేది వాళ్ళ ఆలోచన. అయితే అది వాక్యానుసారమైన కాదు అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది వాదన ఏంటంటే, క్రైస్తవులను ఇంకొంతమంది వాదన ఏంటంటే, సాధారణంగా మనం ధరించుకునేటువంటి శరీరం ఆయన ధరించుకుంటే ఇప్పుడు మన శరీరానికి ఆయన శరీరానికి తేడా లేదు. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన శరీరమే రక్తం చిందాల్సిన అవసరం లేదు. మనలాంటి ఎవడ ప్రాణం పెట్టేస్తే మానవాళి పాపాలకి పరిహారం అయిపోద్ది కదా. కాబట్టి ఇలాంటి శరీరం ఇచ్చి యేసుప్రభువు ప్రాణం పెడితే పాప ప్రక్షాళన కలగదు. కాబట్టి ఆయన ఓ ప్రత్యేకమైనటువంటి డిజైన్ చేయబడినటువంటి శరీరంతో రావాలి కనుక అది కన్య ద్వారా ప్రవేశపెట్టి ఇలా పంపించాడు అనేది మరి కొంతమంది వాదన. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ వాదనలో పసుందా? ఈ వాదన కరెక్టేనా? నిజంగా దేవుడు కన్య ద్వారా పంపించడానికి ఈ ఏర్పాట్లు ఈ సంకల్పంతో కన్య ద్వారా పంపించాడా అనేది కూడా మనం ఆలోచన చేస్తే అది వాక్యాన్ని సమర్థించట్లా. ఎందుకనంటే కొన్ని విషయాలు మనం పరిశీలించాల్సి ఉంటుంది. పుట్టుకలోనే
పాపము అంటే భార్య భర్తల కలయికే పాపం అనేది కొంతమంది మనుషులకు భావం. అంతే కదా మరి. అలాగ కలిసి పుడితే అది పవిత్రమైనటువంటి వ్యక్తి కాదు అనేది వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఉద్దేశాలు. అందు ద్వారానే పంపించాడని అంటే అది కాదనేది బైబిల్ యొక్క సిద్ధాంతం. అలా అనుకుంటే ఒకసారి మనం మన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆదాము నుంచి వస్తున్నటువంటి వ్యక్తి నుంచి కాకుండా అక్కడ ఆపి కన్య బిడ్డన కంటే ఆయన జన్మలో పాపం ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం అయితే, ఇప్పుడు యేసుప్రభువు ఎక్కడ పెరిగాడు? యేసుప్రభువు ఏ గర్భంలో పెరిగాడు? మరే గర్భంలో. అదే కదా, మరే గర్భంలో. మరి ఎవరికి పుట్టింది? ఆదాము సంతతేనా మరియా? ఆదాము సంతతే. మరి ఇప్పుడు మరియా ఆహారం తింటే ఆ మరియా ఆహారం పుచ్చుకుంటే ఎవరు తిన్నట్టు? ఇప్పుడు తల్లి కడుపులో పిండం ఎలా పెరిగిద్ది? ఎవరు ఆహారం తీసుకుంటుంది? ఎవరు శ్వాస తీసుకుంటుంది? ఎవరు రక్తాన్ని పంచుకుంటుంది? మనకు తెలుసు. అంటే ఇప్పుడు మరియా ఆదాము సంతానమే, మనం దాన్ని కొట్టిపారేయలేం. అంటే ఆదాము నుంచి వచ్చినటువంటి సంతానం, ఆదాము నుంచి వచ్చినటువంటి బీజం నుంచి యేసుప్రభువుని ప్రవేశపెడితే పాపి అయిపోతాడు అనుకుంటే, ఆయన జన్మలో కూడా కళంకం ఉంటుంది అనుకుంటే, మరి మరియ కూడా ఆదాము నుంచి వచ్చినటువంటి సంతానమే కదా. కాబట్టి దాన్ని మనం కొట్టిపారేయాలి. ఎందుకనంటే అలాగ మనం జన్మ పాపం అంటే మనిషి ఇద్దరు భార్య భర్తలు కలయిక పాపం అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అసలు దాన్ని సమర్థించదు. ఎందుకంటే ఇలాంటి రహస్యకరమైనటువంటి పాపాలు జరుగుతున్నాయి కనుకనే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అది పవిత్రమైనది కనుకనే, అది పవిత్రమైనటువంటి విధానం కనుకనే దేవుడు వివాహాన్ని ప్రవేశపెట్టాడు తప్ప వేరేగా కాదు. అంటే ఈ భార్య భర్తల కలయిక అనేది తప్పు కాదు. బైబిల్ దాన్ని ఏకీభవించట్లా. తల్లి కడుపులో పెరిగినటువంటి యేసుప్రభు అనేటువంటి శిశువు మరియ రక్తాన్ని పంచుకున్నారు. అలాగే మరియ తీసుకున్నటువంటి శ్వాసను ఆయన తీసుకున్నారు. మరియ తీసుకున్న ఆహారాన్నే ఇప్పుడు పాలు తాగాడు ఆయన. మన దైవగ్రంథంలో చూస్తాం, నువ్వు కుడిచిన స్థానములు ధన్యములైనవి అని చెప్పి ఒక ఆమె మాట్లాడుతుంది ఒక సందర్భంలో. అంటే పాలు తాగటం అంటే ఏంటి? రక్తమే. ఎన్ని రక్త బొట్లు కానీ ఒక పాలు చుక్క అవుతుందట. అంటే యేసుప్రభువు వారు ఎవరి రక్తాన్ని స్వీకరించాడు? ఆయన మరే రక్తం. మరి ఎవరి సంతానం? ఆదాము సంతానం. ఆదాము అవ్వల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా. కాబట్టి అలా అనుకుంటే ఇప్పుడు మనం దైవద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అది రాంగ్. ఇంకో ప్రశ్న ఏంటంటే, యేసుప్రభువు వారికి కన్యకు పుట్టడం గల కారణం ఏంటంటే, యేసుప్రభువు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి శరీరం డిజైన్ చేసి దేవుడు ఇవ్వటానికే కన్య ద్వారా పంపించాడు. అంటే ఆదాము నుంచి వస్తున్నటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయో అవి పాప శరీరాలు. కాబట్టి ఆ పాప శరీరం అనేది యేసుప్రభువు వారికి ఉండకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ బేజ నుంచి రాకూడదు, ఆ సంక్రమణం రాకూడదు. ఎలా? అందుగురించే కన్యను ఏర్పాటు చేసుకుని యేసుప్రభువు వారికి ప్రత్యేకమైనటువంటి శరీరాన్ని తల్లిగా మరీ గర్భంలో డిజైన్ చేశాడు దేవుడు. మన శరీరం వేరు, ఆయన శరీరం వేరు. ఆయన శరీరం ప్రత్యేకమైనది అని చూపించడానికి కన్య ద్వారా పంపించాడు అని కొంతమంది వాదం. దాన్ని కూడా మనం చూస్తే ఎక్కడొక్కడ మన బైబిల్లో దాన్ని సమర్థించట్లా. యేసుప్రభువు వారు ప్రత్యేకమైన శరీరం ధరించుకుని వస్తే, యేసుప్రభువు వారు ప్రత్యేకమైన శరీరాన్ని ఇవ్వటం కోసమే తండ్రి కన్యకని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, మనకంటే దైవద్రోహం చేసినటువంటి వాళ్ళు ఇంకెవరుండరు. ఎలాగని అంటారు అని అంటే, ఎలాగని ఆ ప్రత్యేకమైన శరీరాన్ని ఇవ్వటం కోసమే కన్యని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, ఇప్పుడు దేవుడు మన పట్ల ద్రోహం చేసినట్టే. ఎందుకనంటే సాధారణమైనటువంటి శరీరం మనకిచ్చి, మీరు లోకాన్ని జయించరండి, మీరు నా కోసం బతకండి, నా కోసం శూరకార్యాలు చేయండి, మీరు లోకాన్ని జయించేసి నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పిన దేవుడు అన్యాయస్థితి అవుతాడు. నీ కుమారుడికి ఇచ్చిన శరీరమే మాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతారు కదా. అంటే యేసుప్రభువు ఏ శరీరం ధరించుకున్నట్టు ఇప్పుడు ఇంతకీ ప్రత్యేకమైన శరీరం ధరించుకోవడం కోసమే కన్యని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే బైబిల్ దాన్ని సమర్థించట్లా. ఒకసారి కొన్ని ఆలోచనలు కూడా మనం దైవగ్రంథం నుంచి పరిశీలన చేద్దాం. ఒకసారి ఇందాక మనం పుట్టుకే పాపం అన్నారు కదా. పాపం అంటే నా భార్య భర్త, నా తల్లిదండ్రులు తప్పు చేస్తే ఆ పేజ నాలో పాపం ఉందని అంటున్నారు కదా. అసలు తల్లిదండ్రులు బట్టి పాపం వస్తుందా, లేకపోతే పాపం చేస్తే పాపం అవుతాడు? అసలు తల్లిదండ్రులు కలయిక ద్వారా పుడితే ఆ వ్యక్తి పాపం అవుతాడా, లేకపోతే ఆ వ్యక్తులు పాపం చేయటం వల్ల పాపం అవుతారు అనేది మనం చూస్తే రోమాపత్రిక 3:23 వచ్చిన ఒకసారి చూడండి. రోమాపత్రిక 3:23 అక్కడ ఏమన్నాడు? రోమాపత్రిక 3:23
అక్కడ చెప్పిన మాట, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఇక్కడ మీరు ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అందరూ పాపము పాపము ద్వారా వచ్చి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని చెప్పలా. పాపం ద్వారా వచ్చి అంటే పుట్టుకతోనే పాపం ఆరోపించబడుతుంది. నీ పుట్టుకే పాపం, నీ తల్లిదండ్రులు కలవటమే పెద్ద పాపం, ఆ పాపంలో నువ్వు పుట్టావు అని ఏం చెప్పట్లా. పాపము చేసి పాపులు అవుతున్నారు. అంటే జన్మే ప్రారంభమే పాపం కాదు. ఎలా చేస్తున్నాడు మనిషి? మనిషి ప్రారంభం ఎలా ఉందంటే, జన్మ అనేది పవిత్రమైందని బైబిల్ చెప్తుంది. అంటే యేసుప్రభు వారి జన్మ పవిత్రమైందని చూపించడం కొరకు దేవుడి మీద నిందేస్తూ, భార్య భర్తల కలయికే తప్పుగా భావిస్తూ, వివాహ వ్యవస్థే కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నారు. చూడండి ఇంకొక మాట 5:12 అని, అందులోనే అక్కడ ఏమని చెప్పాడు? ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించానో. అంటే ఒక మనిషి ద్వారా పాపం అనేది లేదు లోకంలో. ఎలా వచ్చింది ఆ పాపం అనేది అంటే, ఆదాము ద్వారా లోకంలోనికి ప్రవేశించిందంట. లోకములోనికి వచ్చింది, మనుషుల్లోకి రాలా. అర్థమవుతుంది? లోకంలోకి రావటం వేరు, మనుషులకు రావటం లేదు. ఆదాము చేసినటువంటి అతిక్రమము తన కుమారుడైనటువంటి కయీనులోకి వచ్చిందని చెప్పలేదు. హేబేల్లోకి వచ్చిందని చెప్పలా. హేబేలు ఎవరని చెప్పింది బైబిల్? నీతిమంతుడని చెప్పిందా? మరి జన్మ పాపం ఉంటే, పుట్టికే పాపం అయితే హేబేలు ఏమవ్వాలి? ఇప్పుడు పాప అవ్వాలి. నీతిమంతుడని చెప్పింది. అంటే ఇంకా కింద ఏమని చెప్పాడు? అలాగే మనుషులందరూ పాపముతో పుట్టినందున అనుందా? పాపము చేసినందున. మనిషి పాపం చేసి పాపం అవుతున్నాడు అంతే తప్ప పుట్టుకే పాపం అనేది ఇక్కడ ఏం బైబిల్ ఏమి మెన్షన్ చేయట్లా, చూపించట్లా, దాన్ని సమర్థించట్లా. ఏమని చెబుతుంది మరి? ప్రసంగి 7:29 ఒకసారి చూడండి. మనిషి పుట్టుక గురించి మాట్లాడుతూ ప్రసంగి గారు ఏమన్నాడు? ప్రసంగి గ్రంథం 7:29 మనుషుల్ని ఎలా చేశాడు చెప్పాడు చూడండి అక్కడ. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. ఎలా పుట్టించాడు? మరి మనుషుల్ని యథార్థవంతులుగా పుట్టిస్తే యేసుప్రభు వారిని యథార్థంగా ఎందుకు పుట్టించాడు? అర్థమవుతుందా? అంటే తల్లిదండ్రుల కలయిక ద్వారా పాపం ఉంది గనక, ఆ పుట్టుక ఆయనకు ఉండకూడదు గనక, ఆయన ప్రారంభం పాపం కాకూడదు గనక ఒక ప్రత్యేకమైన జన్మ ఇవ్వటం కొరకు కన్యకు పుట్టాడు అనేది ఆ సిద్ధాంతం తప్పు. ఎందుకంటే వాక్యం దాన్ని సమర్థించట్ల. మనుషులు పాపం చేసి పాపులు అవుతున్నాం. పసిబిడ్డలు మనిషి కలిగితేనే మీరు పరలోకంలో చోటు సంపాదిస్తారన్నాడు. అంటే పసిబిడ్డల దగ్గర ఏమి లేనట్టు? పాపం లేదు. మరి పాపం అనేది ఎలా వస్తుంది అంటున్నారు వీళ్ళు? తల్లిదండ్రుల కలయిక ద్వారా పాపం వస్తుంది అంటున్నారు. అంతే కదా? అంటే యేసుక్రీస్తు వారు కన్యకు పుట్టడం అనేది ఆయన పాప బీజం లేనివాడిగా చూపించడం కొరకు కాదు, ఒక ప్రత్యేకమైన శరీరం ఇవ్వటం కొరకని కూడా అన్నారు కదా. మన మొదటిదానికి జవాబు వచ్చింది. ఒక ప్రత్యేకమైన శరీరం ఆయనకు ఇచ్చాడు దేవుడు. ఒకసారి చూద్దాం ఏ శరీరం ఇచ్చాడో చూద్దాం. చూసి మనం కన్యకి ఎందుకు పుట్టాల్సి వచ్చిందో తేల్చింది. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము ఒకసారి దయచేసి మీరు 14 చూడండి. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. వీక్షిస్తున్నటువంటి వీక్షకులంతా కూడా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని ఆలోచించాల్సిందిగా ప్రోపెట్ మనం చేస్తున్నాను. 14 చదువుతున్నాను చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించుటకును ఆయన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రక్తమాంసాలలో పాలువాడయ్యను అని ఉందా? ఏ పిల్లల రక్తమాంసాలు కలిగి ఉండి పాడైపోతున్నారో ఆ రక్తమాంసాలు ఈయన ధరించుకోవాల్సి వచ్చింది. అంటే ఒక ప్రత్యేకమైన శరీరాన్ని ఏమైనా ధరించుకోవాలి. ఒకవేళ ప్రత్యేకమైన శరీరమే ఆయనకి ఇస్తే దేవుడు మన విషయంలో అన్యాయస్తుడిగా కనపడతాడు. ఇప్పుడు ఆయన కుమారుడికి ఇచ్చిన శరీరం ఇచ్చిన అమ్మనొచ్చుగా, అంతే కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అది కూడా రాంగ్ స్టేట్మెంటే. అందుకే కన్యకు పుట్టాడు. ఒక ప్రత్యేకమైన శరీరాన్ని డిజైన్ చేయటం కొరకు, పవిత్రమైనటువంటి శరీరాన్ని డిజైన్ చేయటం కొరకు అలాంటి జన్మ ఏర్పాటు చేశాడు. కన్య బిడ్డను కన్నదే అని చెప్పేది తప్పు సిద్ధాంతం అవుతుంది. కింద కూడా చూడండి, ఏ స్వభావం ధరించుకున్నాడు చెప్పాడు. ఆయన కూడా ఆయన కూడా అంటే ఏంటి అర్థం? ఆయన కూడా రక్తమాంసాలు పాలువాడాడంటే అర్థం ఏంటి?
మీరు ఏదైతే ధరించుకున్న ఏ శరీరం అయితే ధరించుకుని మీరు పాపాన్ని ఎదిరించలేకపోతున్నారో అలాంటి శరీరం ఆయన కూడా ధరించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన శరీరం అని చెప్పాడా? చెప్పలా. కింద ఏమని చెప్పాడు? ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకునక. ఏ స్వభావం ధరించుకోలేదు? దేవదూతల స్వభావం ధరించుకోలేదు. అంటే ప్రత్యేకమైన శరీరాన్ని ఇవ్వటం కొరకే కన్యకిని ఏర్పాటు చేసాడు దేవుడు అనేది తప్పు. ఏ స్వభావం ధరించుకున్నాడు? అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. అబ్రహాము సంతానం ఎలాంటిది? ఏరు దాటిన తర్వాత తగలెడేస్తారు. పళ్ళు అయిపోయిన తర్వాత ఇవేం పెట్టామని అడుగుతారు వాళ్ళు. అలాంటి స్వభావం యేసుప్రభువు వారు ధరించుకున్నాడు. ప్రత్యేకమైనది ఏమీ కాదు. మరి అలాంటప్పుడు ప్రత్యేకమైన శరీరం కాదు, ఓకే. జన్మలో పాపం లేదు, ఓకే. మరి మరి ఎందుకు కన్య ద్వారా ఈ లోకానికి రావాలి? ఇది మన పాయింట్ కదా. ఎందుకు కన్య ద్వారా రావాలి? మీకు మొదటి 2 విషయాలకి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఎందుకంటే లోకం ఏమనుకుంటుందంటే జన్మ పాపం ఉంది అని అనుకుంటున్నారు. ఆ విషయం ఈ సందర్భంలో క్లియర్ అయింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన అందరం పుట్టుకే పాపం అనుకుంటున్నారు. అలాంటి జన్మ ఆయనకు ఉండకూడదు కనుక కన్యక ద్వారా పుట్టాడు, సెపరేట్ చేశాడు అని అనుకుంటున్నారు. ఆ వాదన కూడా తప్పని నిరూపమై. ఎందుకంటే దేవుడిని అన్యాయస్తుడిగా చేసిన వాళ్ళు అవుతాం మనం. ఇప్పుడు ఆయన మనకలాంటి శరీరం ధరించుకుని పాపం చేయించగలిగాడు. అవును. ఆయన ప్రత్యేకమైన శరీరం ధరించుకుని పాపం చేయితే మన విషయంలో దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఈ విషయంలో అది పూర్తి వివరణ. అవును. ముందు కూడా పుట్టుకే పాపం అనేది కూడా పుట్టుకే పాపం అనుకున్నప్పుడు పెళ్లిళ్ళు చేయక్కర్లా. ఎందుకంటే ఎక్కడున్నా ఎలా పిల్లల కన్నా అది తప్పే. అప్పుడు దేవుడు వివాహ వ్యవస్థను పెట్టకూడదు. అసలు వివాహ వ్యవస్థ పెట్టాడంటే అర్థం ఏంటి? ఒక పవిత్రమైనటువంటి జనం ఇవ్వాలనే కదా. అన్ని విషయంలో ఘనమైనదని ఆయన సంబోధించాడు. అవును. పుట్టుక మరణం కంటే గొప్పది, ఘనమైంది వివాహం. ఎందుకంటే అది ఒక జన్మ ప్రవేశపెట్టడం కోసమే ఘనమైంది అన్నాడు. అది దేవుడు ప్రవేశపెట్టాడు. పౌలు ఏమంటాడు? చేసుకోవడం మేలు అంటాడు. వివాహం చేసుకోవడం కానీ జాగ్రత్త ఉన్నంతన పెళ్లి చేసుకోమంటాడు. అంటే జాగ్రత్తం అనేది పాపం. వివాహం ద్వారా చేసేటువంటి ఆ కలయిక పరిశుద్ధమైంది, నిష్కలంకమైంది అంటున్నాడు. ఓకేనా? ఇది రెండింటికి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కన్య మరి అలాంటప్పుడు ఏమీ కానప్పుడు కన్య ద్వారా ఎందుకు రావాలి? పాయింట్ కదా. కన్య ద్వారా ఎందుకు రావాలంటే ఆయన జన్మలో ఒక ప్రత్యేకతను చూపించడానికి కన్య ద్వారా పుట్టాడు. అంటే ఇదేంటంటే మళ్ళీ మొదటికి వచ్చారు మీరు అంటారేమో. అది వీళ్ళు అనుకుంటున్నట్టు ఆ ప్రత్యేకత కాదు. యూదులకి ఒక సిస్టమేటిక్ ఉంది. మీరు బైబిల్ని పరిశీలిస్తున్నప్పుడు యూదులకి సిద్ధాంతాలు ఏంటంటే వాళ్ళు ఏదైనా దేవుడు ఒక కార్యం చేయాలని ఆశపడ్డాడు అనుకోండి, వాళ్ళు ఒకటి అడిగేవారు. కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను మీకు. దాన్ని బట్టి మనం కన్య ద్వారా ఎందుకు రావాల్సి వచ్చిందో మీకు విషయం అర్థమవుతుంది. చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. ఒకసారి న్యాయాధిపతులు 6:17 చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 6:16. ఇలాంటి విషయాలు మనం మరి నిజంగా దేవుడు మీ ద్వారా గొప్ప విషయాలు తెలియపరచడానికి గొప్ప అవకాశాన్ని కల్పించాడు అనుకుంటున్నాను నేను. 6 న్యాయాధిపతులు 6:17. అక్కడ ఏమన్నాడు? పైన ఇది గిద్యోను సందర్భం. గిద్యోను అనేటువంటి ఒక న్యాయాధిపతిని దేవుడు మిద్యానీయుల మీద ఇజ్రాయెల్ ప్రజలకి రక్షకుడు ఉండటం కోసం మిద్యానీయుల చేతుల నుంచి విడిపించడం కొరకు గిద్యోన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు నమ్మలేదు. గిద్యోను నాలాంటి అలుపుని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడని నమ్మలేదు దేవుడు దేవతతో చెప్పినప్పుడు. దానికి స్పందిస్తూ ఆయన అడుగుతున్నాడు. ఎవరో గిద్యోను అడుగుతున్నాడు. 17 వచ్చింది చూడండి బ్రదర్. అది అందుకే అతడు ఎవరు? గిద్యోను. నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచము. వీరి దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సూచనలు అడుగుతారు. సూచన చూపిస్తేనే కానీ వాళ్ళు నమ్మరు కదా. కొంతమంది సూచన చూపించాలి, చూపిస్తేనే నమ్ముతారు. యూదుల్లో ఆ లక్షణం ఉంది. అందుకొచ్చే యెషయా గ్రంథం 7:14 ఏమన్నాడు? ఆయనే ఒక సూచన మీకు చూపును. మీకు సూచనలు కావాలి కదా. ఆహాజనే పై దాని వివరణ ఇస్తాను మీకు. ఇక కొన్ని సూచనలు చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13 చూడండి ఒకసారి. 12-13. నేను మీకు ఉపచారం చేసితను కనుక. ఇక్కడ రాహాబు అనేటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. వేగుల వారిని దాచిపెట్టి గొప్ప పని చేసింది కదా.
చూస్తున్నారు అది ఇక్కడ 12వ వచనం. మంచి హెల్ప్ చేసింది. హెల్ప్ చేసినప్పుడు ఈ దేశం మీదకి మేము దాడి చేయడానికి వస్తున్నాం అని చెప్పినప్పుడు ఆమె దాడి చేస్తూ వచ్చినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాం, నిన్ను తప్పిస్తాం, మిగతా వాళ్ళని దాడి చేస్తామని చెప్పినప్పుడు ఆమె అడుగుతుంది ఏమని, నేను మీకు ఉపకారం చేసిద్దని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళని ఇచ్చి, ఏమడుగుతుంది ఈమె కూడా సూచన, ఆనవాళ్ళు కావాలి నాకు. ఏంటది, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడైన ప్రమాణము చేయడనెను. ప్రమాణమన్నా చేయాలి, సూచన అన్న ఇవ్వాలి, ఆనవాళ్ళైనా ఇవ్వాలి. అయ్యే కోరికని వారు వీళ్ళు. చూడండి అందులోనే 18 వచ్చిన కూడా చూడండి ఒకసారి, 17-18. ఆ మనుషులు ఆమెతో సూచన అడిగింది కదా ఆమె, అందులోనే 2వ అధ్యాయం 17-18 చదువుతున్నాను చూడండి. సూచన అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఆ మనుషులు ఆమెతో ఇట్లనేది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులు మగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునము. నీ ఇంట ప్రతి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అంటే వాళ్ళు ఎలా రక్షించబడతారు అని అడిగింది, ఎలా రక్షిస్తారని అడిగింది, నాకు ఆనవాళ్ళు కావాలని అడిగింది. అయితే నీ కిటికీకి ఎర్రని దారం కట్టుకో, ఎర్రని దారం కనపడితే వాళ్ళు వచ్చి నీ మీద దాడి చేయరు, నీ ఇల్లు రక్షించబడుతుంది. అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు, సూచన అడుగుతున్నారు. ఇంత గిజ్జని ఏమడిగాడు, సూచన అడిగాడు. అంటే సూచనలు అడిగేటువంటి అలవాటు ఎవరికి ఉంది, యూదులకు ఉంది. అందుగురించే ఐగుప్తుకి వెళ్ళి నేను నిన్ను పంపించానని చెప్పు వాళ్ళు వస్తారన్నప్పుడు మోషే ఏమడిగాడు, ఒక సూచన కావాలని అడిగాడు. నీ చేతిలో ఉన్నది ఏంటంటే కర్ర అన్నాడు, కింద పడే అన్నాడు, పాము అయింది, మళ్ళీ తోకట్టుకు అన్నాడు, కర్ర అయింది, ఇది చూపించాలి అన్నాడు. అంటే వీళ్ళు ఏంటంటే యూదులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సూచనలు అడుగుతుంటారు వాళ్ళు, సూచన కావాలి వాళ్ళకి, సూచన. ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వెళ్దాం. ఏదైతే కన్యక అనేటువంటి కాంట్రవర్సీ వచ్చిందో ఆ సబ్జెక్టులకు వెళ్దాం. ఎందుకు కన్యక ద్వారా యేసుప్రభువు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చిందని అంటే ఏదో ఒక ప్రణాళిక ఆయనకు ఉంది. ఒకసారి అక్కడికి వెళ్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం కానీ చూద్దామా, 10వ వచనం కానీ నుంచి. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. సూచన అడుగుము. ఏమంటున్నాడు యెషయా, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. ఏం కావాలని అడగమంటున్నాడు అంటే సూచన అడగమంటున్నాడు, అంతే కదా. అంటే ఏంటి, దేనికోసం సూచన అని అంటే పైన కొన్ని సందర్భాలు జరిగినాయి. ఇద్దరు రాజులు ఏకమైపోయి యోధా జాతి మీదకి రావడానికి, యోధా దేశం మీదకి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆహాజ్ భయపడ్డాడు. ఆహాజ్ భయపడినప్పుడు భయపడుతున్న ఆహాజ్ని చూసి యెషయా ప్రవక్త అంటాడు, ఒక సూచన అడుగు దేవుడు ఇస్తాడు, నీకేం భయం లేదని చెప్తూ. అది ఎలాంటి సూచన, వాళ్ళు ఏమడిగారు, రాహాబ్ అనేటువంటి స్త్రీ ఏమడిగింది, ఒక ఆనవాళ్ళు, ఎర్రన దారమే. గిజ్జన్ ఏమడిగాడు, ఏదైనా ఒక సూచన చూపించా అన్నాడు కదా. ఇవన్నీ మనం చూస్తుంటే చిన్న చిన్నగా కనపడ్డాయి. కానీ ఆహాజ్ని యెషయా ప్రవక్త అడిగితే ఏమన్నాడు, ఆ సూచన ఎలాంటిది కావాలని అడిగాడు, అక్కడ చెప్పాడు ఏంటంటది, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. నువ్వు ఎలాంటి సూచన అడుగుతావు అడుగు, దేవుడు ఏ సూచన చేస్తాడు. అది పాతాళమంత లోత, ఎవడు వెళ్ళాడు పాతాళానికి, వెళ్ళలేడు. అదే అలాంటిది అడుగుతావా అడిగు. ఊర్ధ్వలోకం అంటే పరలోకం, అంత గొప్ప సూచన అడుగు, ఏదైనా చేస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి, ఊర్ధ్వలోకం అంత ఎత్తైన సూచన ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు అంటాడు ఏమని సూచన ఇస్తున్నాడు. ఇది వాస్తవంగా ఆహాజుకి ఇచ్చినటువంటి ఈ సూచన 69 సంవత్సరాలు జరిగిపోయింది. మీకు అర్థమవుతుంది, 69 సంవత్సరాలకు జరిగిపోయింది. ఇది క్రీస్తు పూర్వం 714లో చెప్పినటువంటి ప్రవచనం. 69 సంవత్సరాలు అంటే 7వ శతాబ్దంలోనే అది జరిగిపోయింది. మరి ఇప్పుడు ఇది యేసుక్రీస్తు వారికి ఎలా అప్లో అవుతుంది అనేది కూడా ప్రశ్న. అది వేరే టాపిక్లో మనం మాట్లాడుతుంది. మ్యాక్సిమం షార్ట్ కట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ చెప్పాడు ఏమని, 12వ వచనం చూడండి. ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపను. అంటే సూచన అనేది కొద్దిగా అంటే నమ్మనటువంటి వ్యక్తి అడిగే సూచన. ఈ ఆహాజు అని పెద్ద నీతిమంతుడు అనుకుంటున్నారేమో, చాలా దుర్మార్గుడు. యోధా రాజుల్లో ఈడంత దుర్మార్గుడు, ఈ ఆహాజ్ అంత దుర్మార్గుడు లేడు. ఏమంటున్నాడు, పెద్ద నీతిమంతుడని కనపరచుకోవడానికి ప్రవక్తది, నేను అడగను, దేవుడిని నేను శోధించను అన్నాడు. ఓరు బాబు, నువ్వు శోధించక్కర్లేదు, కానీ ఈ ప్రపంచానికి దేవుడు ఒక సూచన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు అడగకపోయినా ఆయన ఇస్తాడు. అది ఏంటో చెప్తున్నాడు. ఏంటంటే అది 13వ వచనం. అందుకు ఇలాగో చెప్పాను, అతడు ఇలాగే చెప్పాను,
దావీదు వంశస్థులారా వినుడి. ఎవరికి ఇస్తున్నాడు? ఆహాజుకి ఇస్తున్నాడా? యోధాను పరిపాలిస్తున్న రాజుకి ఇస్తున్నాడా? చూసినా యోధా వంశస్థులకి ఇస్తున్నారు. యోధా వంశ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలా కన్యకి ఎందుకు పుట్టాలని అంటే ఇది పాయింట్. యోధా వంశస్థులారా వినుడి. 13 వచనం, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభువు తానే కలగజేసుకుని మీ దౌర్భాగ్య స్థితిని బట్టి ఆయనే ఒక సూచన మీకు ఇస్తాడు. ఎవరికి? యోధా వంశస్థులకి. ప్రపంచమంతా ఉన్న వాళ్ళకా? కాదు, యోధా వంశస్థులకి. అంటే యోధా వారితోటి ఏదో మాటిచ్చుంటాడో ఆ సూచన ఆయన ఇస్తున్నాడు. ఇందాక మనం చూసాం కదా, వేగుల వారు మాటిచ్చారు, మీకు నీ కుటుంబాన్ని రక్షిస్తామని. ఏమడిగింది ఆమె? రక్షించేస్తారైతేనే. సరే అయితే మరి ఏంటి సూచన ఏంటండి? దారం కట్టుకు చాలన్నారు కదా. ఇక్కడ కూడా యోధా వంశస్థులు ఏమంటున్నారు? యోధా వంశస్థులతో మాట్లాడితే ఏమంటున్నాడు? మీరు అడగకపోయినా మీకు ఇదే సూచన. ఎవరికి? యూదా వంశస్థులకి. మీరు మైండ్లో పెట్టుకోండి, వీక్షిస్తున్నటువంటి వీక్షకులంతా కూడా మైండ్లో పెట్టుకోవడానికి ప్రయత్నించేయండి. ఏంటంటే యూదులకే ప్రత్యేకంగా సూచన ఇస్తున్నట్టు మనకు కనపడుతుంది. చూడండి, కిందకి చదవండి. ఏంటంటే సూచన? ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుటకును. ఇది ఊర్ధ్వలోకమంత ఎత్తైనటువంటి సూచన, పాతాళమంత లోతైనటువంటి సూచన. అంటే ఊర్ధ్వలోకమంత ఎత్తైన సూచన. ఎవడో కూడా ఎలాంటి సూచన మనం ఏదైనా ఇస్తాం. ఏం సూచన నువ్వు ఇస్తానంటే పలానా సింబల్ చూపిస్తాం. అసలు ఇలాంటి సింబల్ ఎవరు చూపిస్తారు? ఏంటి సింబల్ ఏంటి? ఎంతకని ఈ సూచన ఏంటి? కన్యక గర్భ. ఇప్పుడు పెళ్ళైనటువంటి యువత పిల్లల కంటే పెద్ద విషయం కాదు కదా. వివాహమై భర్తకు దూరంగా ఉన్నటువంటి ఒక యువతి పిల్లల కంటే పెద్ద విషయం కాదు. కన్యకి పురుషుని ప్రమేయం లేకుండా పిల్లల కంటే సూచన. పురుషుని కలయిక లేకుండా, పురుషుడు అనేవాడు ఆమెను టచ్ చేయకుండా, అది శాస్త్రీయంగా ఆ కాలంలో నమ్మదగింది కాదు. నమ్మదగింది అన్నట్టు ఇప్పుడేం నమ్ముతున్నారా? నమ్మట్లేదు కదా. కూడా అంత యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ అవైలబుల్ ఉంది. చూస్తాను. అద్దె గర్భాలు అయ్యాయి కదా. అవునవును. ఎస్, అద్దె గర్భాలు ఏంటి? కన్యలాళ్ళు. అవును. కన్య అంటే ఏంటి? అసలు అర్థం ఏంటి? కన్య అంటే ఏంటి అర్థం? పురుషుని ప్రమేయం లేనిది. కన్య అంటే పురుషుని ప్రమేయం లేనిదనే అర్థం కదా. అంటే పురుషుని ప్రమేయం లేకుండా బిడ్డను కనటం అనేది ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సూచన. ఊర్ధ్వలోకం అంత గొప్ప సూచన. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించబోతున్నాడా? కన్య గర్భవతి అవుతుందా అంటే అక్కడ ఇచ్చిన రీజన్ అదే. ఎవరికి చెప్పాడు ఇది? యోధా వంశస్థులకి. యోధా వంశస్థులకి సూచన ఇచ్చాడు. ఏమని? కన్యక గర్భవతి కుమారుని కొంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది తర్వాత అధ్యాయం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 8వ వచనం, అవి యోధా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వల్ల దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాలమంతటా వ్యాపించును. అంటే ఇమ్మానుయేలైనటువంటి వాడు 69 సంవత్సరాలు పుట్టేశాడు అక్కడ. అర్థమవుతుందా? ఇమ్మానుయేలు అనే పదం ఎందుకు వాడాడని అంటే, ఇమ్మానుయేలు ఎవరు కొడుకు అంటే యెషయా ప్రవక్త కొడుకు. ఇమ్మానుయేలు అనేటువంటి వ్యక్తి ఇమ్మానుయేలు అని మెన్షన్ చేశాడు తప్ప ఇమ్మానుయేలు అనేటువంటి పదం పేరు కాదు. అది దేవుడు మనకు తోడని అర్థం. అంటే యూదులకి తోడుగా ఒక వ్యక్తిని పంపించాడు, అక్కడ చూపించాడు. ఇది ద్వంద్వ ప్రవచనం అంటారు. మీరు జాగ్రత్తగా వినండి. ద్వంద్వ ప్రవచనం అంటే ఒక ప్రవచనం ఇద్దరికి అప్లై అవుతుంది. ద్వంద్వ వైఖరి అంటారు చూడండి. రెండు వైఖరులు వ్యవహరిస్తున్నాడు అన్నట్టు యెషయా ప్రవక్త ద్వంద్వ ప్రవచనం చెప్పాడు. ఇది 69 సంవత్సరాలకు నెరవేరిపోయింది. తర్వాత రాబోతున్న కాలంలో ఈ ప్రపంచానికి అప్లై చేస్తూ మీ అందరికి ఒక సూచన ఇవ్వబోతున్నారు. సూచన ఎందుకు ఇవ్వాలి? వీళ్ళకి సూచన ఉంటేనే కానీ నమ్మరు కాబట్టి నమ్మరు. అయితే ఇక్కడ సూచన ఇవ్వటానికి మరొక కారణం ఏంటంటే 2 విషయాలు. ఒకటి దేవుడు చేసిన యూదులకు చేసిన వాగ్దానం, ప్రవచనాల నెరవేర్పు కొరకు. 2 ఆల్రెడీ మనుషులు పునరుత్పత్తి ఎలా జరుగుతుందో బైబిల్లో చూసాం. ఎలా జరుగుతుంది చూద్దామయ్యి. ఇప్పుడు అంటే రక్షకుడి కోసం చూస్తున్నారు లోకమంతా. మా పాపాల నుంచి విమోచించేవాడు ఎవరు అని ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఎవరు మరి లోకరక్షకుడు ఎవరు? ఇప్పుడు నేను లోకరక్షణ అంటే సరిపోద్దా? లేకపోతే ఇంకోళ్ళు ఎవరు వచ్చి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా లోకరక్షకుడు అని చెప్పుకుంటున్నాడు. అంతకు మునుపు ప్రారంభ శతాబ్దాలు కొంతమంది పుట్టారు, వాళ్ళు కూడా రక్షకులమని చెప్పుకున్నారు.
ఇప్పుడు ఇంతకీ ఎవరు రక్షకుడు ఎలాగ మనకు తెలిసేది ఎలాగ కదా? అవును. ఇప్పుడు చాలా మంది ఎలా ఐడెంటిటీ చేయాలి రక్షకుడిని? ఎవరు ఆయన ఎలా వస్తాడు, ఎలా వస్తాడు, ఎలా వస్తే మేము రక్షకుడు అని నమ్మాలి నమ్మాలి అని ఒక డౌట్ Yes. ఉండొచ్చు కదా? ఇప్పుడు చూద్దాం. ఆ దాన్నే దృష్టిలో పెట్టుకుని దావీదు గారు ఒక చూసిన అడిగాడు. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 86:17. ఎంచుచున్నావు నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు. ఏ ఆనవాళ్ళు కావాలంటే ఈయనకి? శుభకరమైన ఆనవాళ్ళు చూపించాలట కదా. అంటే ఆనవాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు. ఆనవాళ్ళు చూపించి, ప్రభు మా రక్షకుడు ఎలా వస్తాడు, మాకు ఆనవాళ్ళు చూపించంటే, ఇప్పుడు మీరు నేను పుట్టినట్టు పుడితే ఇక ఆయన రక్షకుడు అని మనం ఎలా గుర్తించగలం? ఐడెంటిటీ చేయలేం కదా. మనుషుల పుట్టుక మన బైబిల్లో చూస్తున్నాం. మొట్టమొదటి మనిషి ఎలా వచ్చాడు? నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు. అంటే మొదటి పుట్టుక ఎలా అంటే, ఆ రక్షకుడు హిమాలయ దేవుడు మనకు తోడని పేరు పట్టుబడినటువంటి ఆ రక్షకుడు ఎలా వస్తాడని మట్టిలోంచి వస్తాడా అని అంటే, మట్టిలోంచి వచ్చినటువంటి వాళ్ళే మనం అందరం అని చెప్తున్నారు కదా. అంటే మట్టిలోంచి వచ్చిన వాడే ఉండడు. ఆదాము మొట్టమొదటి మనిషి ఆదాము ద్వారా పుట్టాడు. తర్వాత రెండో మనిషి పక్కటెముక కదా. పునరుత్పత్తి దేవుడి క్రమాన్ని చూడండి. మట్టిలోంచి మనిషిని చేసి జీవాన్ని ఊదాడు. యేసుప్రభు వారిని మట్టిలోంచి తీసి చేయొచ్చు. మరి ఆదాము అలాగ వచ్చాడు కదా, ఆయన కూడా రక్షకుడని అంటారు కదా. పక్కటెముకని తీసి చేయొచ్చు దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ఇప్పుడు మట్టిలోంచి పుట్టాడు, మట్టిలోంచి మనిషిని చేసాడు అన్నది శాస్త్రీయంగా రుజువైందా? రుజువైంది కదా. దేవుడు ఏం చేసినా రుజువు ఉంటుంది. పాయసులు పుట్టాడు అని అంటే రుజువు ఉందా? నలుగు పిండి ఇప్పుడు మట్టిని తీసుకెళ్ళి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తే మట్టిలోంచి చూసి తీసాడు అన్నారని మట్టిని అట్టుకెళ్ళి ప్రయోగం చేస్తే వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? మట్టిలో 16 రకాల రసాయనాలు ఉన్నాయంట, మానవ దేహంలో కూడా 16 రకాల రసాయనాలు ఉన్నాయంట. దేవుడు చెప్పిన మాట కరెక్ట్ అన్నారు శాస్త్రీయంగా కదా బ్రదర్. ఇప్పుడు పక్కటెముక గురించి కూడా శాస్త్రీయంగా రుజువైంది. తర్వాత ఎలాగా అంటే భార్య భర్తల కలయిక ద్వారా, ఆదాము అవ్వల కలయిక ద్వారా ఎవరు వచ్చారు? కయీను వచ్చాడు. మనం దేవుడు మనుషుల్ని ఉత్పత్తి చేస్తున్న క్రమాన్ని చూస్తుంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయగలడని మనకు అర్థమవుతుంది. తర్వాత కాను బుడిగిపోయిన తర్వాత కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఒకసారి చూడండి. అది అంటే మొట్టమొదటి మనిషి ఎలా వచ్చాడంటే మట్టిలోంచి వచ్చాడు. రెండో మనిషి పక్కటెముకలోంచి, మూడో మనిషి తల్లిదండ్రుల కలయిక ద్వారా. ఆదికాండం 4:1 మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఐదో విధానం ఏంటంటే ఆదికాండం 29:30 చూడండి. 29:35 జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఆదికాండం 29:35 అక్కడ ఏమని చెప్పాడు? ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకుని యోధా అని పేరు పెట్టును. అప్పుడు ఆమెకు కానుపూడిగను అంటే ఏంటి అర్థం? పిల్లలు పుట్టేటువంటి అవకాశం కోల్పోయింది. అంటే దాన్ని ఏమంటారు, కాను బుడిగిపోయింది. ఆ గర్భం పనిచేయదు. ఇక పిల్లలను కనగలిగే శక్తి, కెపాసిటీ ఆ గర్భానికి ఉండదు. అంటే ఇప్పుడు నిలిచిపోయిన ఆ గర్భాన్ని, మృతతుల్యమైపోయినటువంటి గర్భాన్ని కదిలించగలడా దేవుడు? చేయగలడా? ఇప్పుడు లోకరక్షకుడు అలా వస్తాడా? ఒక కానుబుడిగిపోయిన ఆమె దాంట్లోంచి వస్తాడా అని అడుగుతాడు కదా మనిషి. చూసిన అడుగుతాడు కదా. లోకరక్షకుడు ఎలా వస్తాడు? మట్టిలోంచి వస్తాడా? రాడు. పక్కడెముకలోంచి వస్తాడా? రాడు. తల్లిదండ్రుల కలయిక ద్వారా వస్తాడా? రాడు. ఈ 3 రకాల వాళ్ళు ఉన్నారు భూమి మీద. 4వ రకం ఏంటి? కానుబుడిగిపోయిన తర్వాత కూడా పిల్లలు పుట్టారా? చూడండి, అందులోనే ఆదికాండం 30:14-17 చూడండి. మనుషుల యొక్క ఉత్పత్తిని ఎలా చేస్తున్నాడు చూడండి. 30:14-17 వరకు మీరు చూస్తే, గోధుమల కోత కాలంలో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె నా భర్తను తీసుకుంటువే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తం అతడు ఈ రాత్రి నీతో శయనించినని చెప్పాను. సాయంకాలం మందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయ అతనిని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావనను, నా కుమారుని పుత్రదాత వృక్ష పండ్లతో నేను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు రాత్రి ఆమెతో శయనించాను. దేవుడు లేయామని వినని గనక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయ గర్భం ఏమైపోయింది? ఆల్రెడీ ఉడికిపోయింది. అంటే గర్భం ఉడిగిపోయినా కానీ పిల్లల్ని పుట్టించగలిగే సమర్థత ఎవరికి ఉంది? అంటే మనుషుల పునరుత్పత్తి కోసం దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. మనం 4 విధానాలు చూసాం. ఒకటి, మట్టిలోంచి పుట్టాడు, పక్కటెముకలోంచి మనిషి వచ్చింది.
తల్లిదండ్రుల కలయిక ద్వారా మనిషి వచ్చాడు. మృతతుల్యమైపోయినటువంటి గర్భసంచి నుంచి కూడా మనిషిని దేవుడు ఉత్పత్తి చేయగలిగాడు. 5వ విధానం చూసి మనం అసలు టాపిక్కి వెళ్దాం. 5వ విధానం చూస్తే ఆదికాండం 18 అధ్యాయం 11 నుంచి 14 వరకు మీరు చూస్తే అక్కడ ఒక వృద్ధురాలు ఇంతకు మునుపు స్త్రీధారము నిలిచిపోయినటువంటి ఆమె పిల్లల్ని కన్నది. ఇప్పుడు వృద్ధురాలు పిల్లల్ని కనగలదా? అయితే అసలు అసాధ్యమైన శాస్త్రీయంగా మనం చూసాం. చాలా న్యూస్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. 75 సంవత్సరాలు వృద్ధురాలు మన కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇక్కడ కూడా ఒక వృద్ధురాలు చేత దేవుడు వాగ్దాన పుత్రుని ప్రవేశపెట్టినట్టు మనకు కనపడుతుంది. ఆదికాండం 18 అధ్యాయం 11 నుంచి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. 18, 11 వచనం నుంచి 14 వచనం వరకు మీరు చూస్తే అక్కడ ఏమని రాయబడింది? అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మంకు సారాకు నిలిచిపోయాను. పిల్లల్ని కనగలిగే సమర్థత పోయింది. స్త్రీ ధర్మం అంటే ఋతుక్రమం కూడా ఆగిపోయింది. ఋతుక్రమం ఆగిపోతే పిల్లలు పుట్టరు. జరగని పని అది, అంతేనా? కింద ఏం జరిగింది? స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన గనుక సారా నేను బలము ఒడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు కదా. ఏమంటున్నాడు అంటే వృద్ధురాల ద్వారా పిల్లల్ని పంపించగలడా అంటే పుట్టించగలడు. మరి యేసుప్రభువు వారు వృద్ధురాల ద్వారా పంపించవచ్చుగా? అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి వృద్ధురాలికి పిల్లలు పుట్టే వాళ్ళు ఉన్నారు. అక్కడెక్కడ వృద్ధురాలి పిల్లల కన్నదంటే ఆయన రక్షకుడు అనుకుంటారు కదా. ఇప్పుడు 5 విధానాలు చూసాం మనం బ్రదరు. వీక్షకులు గమనించాల్సింది ఏంటంటే 5 విధానాలు చూసాం. ఒకటి మట్టిలోంచి, పక్కటెముకలోంచి, తల్లిదండ్రుల కలయిక ద్వారా, స్త్రీధారము నిలిచిపోయిన ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత వృద్ధురాలు పిల్లల్ని కంటాం. ఈ 5 విధానాలలో దేవుడు ప్రజలను ఉత్పత్తి చేసినట్టు మనకు కనపడుతుంది. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ఇప్పుడు దావీదు గారు అడుగుతున్నాడు ఏమని? శుభకరమైన ఆనవాళ్ళు నాకు చూపించన్నాడు. శుభకరమైన ఆనవాళ్ళు నాకు చూపించన్నాడు. అంటే ఇప్పుడు ఈ 5 కోణాల్లో మనుషులు వచ్చేసారు. ఇంకే కోణం ఉంది ఆయనకి? పాయసం నుంచి పుట్టించాలా? కుండలోంచి పుట్టించాలా? అవి శాస్త్రీయంగా రుజువు అవుతాయా? మనుషులు ఏలెత్తి చూపిస్తారు. శాస్త్రీయంగా శాస్త్రం దుమ్మెత్తిపోస్తుంది. అలాంటి పుట్టుకుని మనం బైబిల్లో దేవుడు చూపిస్తే శాస్త్రవేత్తలు కూడా నువ్వెరిపోవాలి, అలా పంపించాలి ఆయన కుమారుని అనుకున్నాడు. మీలా నాలా మనందరిలా పుడితే ఆయన స్పెషల్ జన్మ ఎలా అవుతుంది? ప్రత్యేకమైన పుట్టుక ఎలా అవుతుంది కదా. అందుగురించి ఆయన ఏం చేశాడంటే తానే ఒక సూచన మీకు శుభకరమైన ఆనవాళ్ళు నాకు చూపించని దావీదు గారు అడిగారు కదా. అందుగురించి యేసుప్రభువు పుట్టినప్పుడు దేవదూతలు కూడా ఒక మాట అన్నారు. చూడండి ఒకసారి లోకసు వార్త 2వ అధ్యాయం. లోకసు వార్త 2వ అధ్యాయం 11-12 చూస్తారా? 11-12. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఏంటది? ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉన్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పాను. దావీదు పట్టణమందు లోకరక్షకుడు పుడతాడట. ఎలా పుడతాడు అని అంటే కన్యక ద్వారా పుడతాడు. మేము ఎలా చూడాలి? ఏంటి మాకు రక్షకుడు ఎలా వస్తాడని మేము అనుకోవాలని అన్నప్పుడు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది అంటే ఆయనే లోకరక్షకుడు. ఈ భూమి మీద ఎవరైనా కన్యకి పుట్టిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరు. అందుగురించే సూచన ఇచ్చాడు. మొదటి విషయం ఏంటంటే యేసుప్రభు కన్య ద్వారా ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే ఆయన జన్మ ఒక ప్రత్యేకమైనదిగా చూపించడానికి. ఇప్పటి వరకు మానవులు ఉత్పత్తి అవుతున్నటువంటి క్రమాన్ని పక్కన పెట్టి ఒక కొత్త క్రమాన్ని దేవుడు చూపించి ఇదిగో నేను ఇలా పంపిస్తున్నానని చెప్పడానికే ఆ కన్యకను ఏర్పాటు చేస్తాను. గుర్తు అంటే ఈ భూమి మీద ఎవరైనా కన్యకనులు ఉన్నారా అంటే ఉన్నాడు. ఎవరు అంటే యేసుప్రభు. ఎక్కడ అంటే ఈ ప్రపంచానికి ఈ భూమికి నడిబొడ్డులో బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో, ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం అనేటువంటి రాష్ట్రంలో బెత్లెహేం అనేటువంటి పల్లెలో యేసుప్రభు కన్యకు పుట్టినవాడు. ఈయన ఇదిగో మీకు ఆనవాళ్ళు ఇదే. లోకరక్షకుని ఎలా గుర్తించగలం మనం? ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు కదా మేము రక్షకులమని. కానీ ఇప్పుడు రక్షకుడు ఎలా వస్తాడని చెప్పాడు దేవుడు? తానే ఒక సూచన మీకు చూపించను. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. అంటే పురుషుని సంపర్కం లేకుండా
అంటుంది. ఇది మొదటి ఎస్ సంకల్పం. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి, ఇది శాస్త్రీయంగా రుజువా అంటే రుజువే కదా. ఎవరు చెప్పారు ఈ మాట అంటే, ఎవరు చెప్పారు మీకు? మనం పత్రిక దైవగ్రంథాన్ని పరిశీలిస్తున్నప్పుడు దీని గురించి బాగా హైలైట్ చేసి రాసింది ఎవరు అని అంటే లోక. లోక ఎవరు? వైద్యుడు. నిజంగా ఇప్పుడు మరియా పాయాసంలో పిల్లోనికి అన్నది డాక్టర్గా ఒప్పుకుంటాడు, రాస్తాడైనా ఒప్పుకోడు. రాస్తాడా? రైట్. పాయాసాన్ని పిల్లలు పుడుతుంది ఆయన అంటారు, డాక్టర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. లోక ఎవరు? వైద్యుడని ప్రత్యేకంగా మనకు కొలసి పత్రికలో లోకాని ప్రియుడైన వైద్యుడని రాయబడింది. అంటే డాక్టర్ ఏ డాక్టర్ ఒప్పుకోడు. ఒప్పుకోడు. నలుగుపిండి నీళ్ళు చెకప్ చేస్తే జంతికలు వేసుకుంటే పనికి వస్తుంది తప్ప ఏం ఉండదు, మనిషి పుట్టడానికి అవకాశం ఉండదు. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు మొదటి కాన్సెప్ట్ ఏంటంటే కన్యక ద్వారా పుట్టించగల సమర్థత ఆయనకు ఉంది. ఇప్పుడు కూడా రుజువు చేయగలుగుతున్నారు శాస్త్రవేత్తలు. నిజమే, అది జరగచ్చు. ఒప్పుకున్నారు చేస్తున్నారు కూడా. కొన్ని కోట్ల మంది వాళ్ళు విశ్వసించి ఆ కన్యక గర్భవతిగా కన్నదే ఆయన మా రక్షకుడు మా కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముతున్నారు. కోట్ల మంది వెంబడిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఈ వాస్తవాలు కన్యక పుట్టడం గల మొదటి కారణం ఏంటంటే ఆయన ప్రత్యేకంగా ఈ లోకాన్ని పంపించారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ప్రవచనాలు నెరవేర్పు కొరకు దావీదు కుమారుడు అని చెప్పబడింది, మెస్సీ అని చెప్పబడింది కదా. ఈ ఎక్కడ? పాత నిబంధనలో యెషయా ప్రవచనం ఇగో కన్యక గర్భవతి కుమారుని కంటది. కింద వచ్చిన చూడండి బ్రదర్, 21 వచ్చును. ఆమె ఒక కుమారుని కొనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కొనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగింది. ఎందుకు జరిగింది? కన్యక పుట్టడం అనేది ప్రవక్త చెప్పిన ప్రవచనం నెరవేర్పు కోసం జరిగింది. ప్రవచనాలు ఉన్నాయి కదా పాత నిబంధనలో, యెషయా ప్రవచనం, ఆదికాండంలో మోషే గారి ప్రవచనం, ఇవన్నీ నెరవేర్పు కోసం కన్యక పుట్టాడు తప్ప వేరే మనం గ్రంథం చెప్పనిటిని మనం చెప్పకూడదు. అర్థమైంది అనుకో. చాలా మందికి ఇంతవరకు కన్యకనే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే 2 కారణాలు మాకు తెలుస్తున్నాయి. ఒకటి, ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన రాకడ ప్రత్యేకంగా ఈ ప్రపంచానికి ఉండాలని సూచన, పాత నిబంధనలో చూపించిన సూచనలు, అదేవిధంగా ప్రవచనాలు, ఈ 2 నెరవేర్పు కొరకు ఆయన జన్మ అనేది ప్రత్యేకంగా ఉంది. కన్యకను ఎన్నుకున్నాడు. ఈ చక్కటి వివరణ ముందు మరే మీద ఎటువంటి అపోహలు వచ్చినాయో విన్నాము. అలాగే దేవుడు కన్యకను ఎందుకు ఎన్నుకున్నాడో కూడా చక్కటి వివరణ ఇచ్చారు. అందుని బట్టి మా యొక్క ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ టీం తరఫున మీకు మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న ఫాలో క్రైస్ట్ వ్యూవర్స్ అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ ద్వారా ప్రసారం చేయబడుతున్న వాక్య సందేశాలు మీకు ఆశీర్వదకరంగా ఉండినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా అనేక మందికి షేర్ చేసి ఈ యొక్క సువార్త వ్యాప్తిలో పాలిభాగస్తులు కావాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.